దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రం సరస్వతి పుష్కరాలకు సిద్ధమవుతుంది. అసలు సరస్వతి పుష్కరాలు ఎన్ని రోజులు జరుగుతాయి, అసలు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భక్తుల సౌకర్యార్థం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే విషయాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. గోదావరి ప్రాణహిత కలిసే మధ్యలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ మూడు నదుల కలయికనే త్రివేణి సంగమంగా పిలుస్తూ ఉంటారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరిగిన ఏదైతే కుంభమేళా ఉందో ఈ సేమ్ అదే విధంగా ఇక్కడ సరస్వతి పుష్కరాలు అనేటి తొలిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా ఇక్కడ సరస్వతి పుష్కరాలు తెలంగాణలో జరుగుతున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విజయవంతంగా చేసేందుకు కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేసేందుకు ఇక్కడ సన్నద్ధం అవుతున్నారు. మొత్తము ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తుంది ఈ నది త్రివేణి సంగమం. ఇప్పుడు ఎండాకాలంలో కొంచెం నీరు తక్కువ మోతాదులో ఉన్న ఒకటే పాయలాగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇంకా పుష్కరాలకి మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. అసలే ఎండలు దంచు కొడుతున్నాయి. దీంతో ఇక్కడ పుష్కరాలకు వచ్చే భక్తులకు స్నానాలు చేసేందుకు నీరు సరిపోతుందా లేదా అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజువల్స్లో ఇప్పుడు బోటింగ్ నడుస్తుంది. మరికొన్ని రోజులైతే బోటింగ్ కూడా నీరు తగ్గిపోవడంతో బోటింగ్ కూడా నడిచే అవకాశం ఉండదు. ఇప్పుడు ప్రాణహిత నుంచి ఎక్కువగా నీరైతే మనకు వస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. గోదావరి చూస్తే గోదావరి చిన్న పాయలాగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన సరస్వతి నది పుష్కరాలు జరిగే చోటనే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము. ఎండ దెబ్బ తలగకుండా చలువ పందిళ్ళు, ఇట్లా పారిశుద్ధ్యానికి సంబంధించిన వాటరు, డ్రింకింగ్ వాటరు, ఇట్లా అన్ని మరుగుదొడ్లు, ఇట్లాంటి అన్ని కూడా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయనేది విషయాలు అక్కడ పుష్కర ఘాట్ దగ్గరికి వెళ్దాం. పుష్కర ఘాట్లు కూడా సీసీ రోడ్లు, పుష్కర ఘాట్లు కూడా నిర్మిస్తున్నారు. పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఇంకో 10-20 రోజుల్లో పుష్కరాలు రాబోతున్నాయి, అసలు అప్పటి వరకు పూర్తవుతుందా లేదా అనే విషయాలు అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు మనం చూస్తుంటే నత్తనడకన సాగుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 20 రోజుల్లో ఈ పుష్కర ఘాట్స్ అయితే పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పుడు సరస్వతి పుష్కరాలు కోసం ఇక్కడ పుష్కర ఘాట్ అయితే నిర్మిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు త్రాగునీటి వసతి కావచ్చు, విద్యుత్ కావచ్చు, విద్యుత్ కాంతులు, చలువ పందిళ్ళు, మరుగుదొడ్లు, ఎండాకాలం దృష్ట్యా త్రాగునీటి వసతులు, ఇట్లాంటి రోడ్లు, సీసీ రోడ్లు, ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు ఏవైతే ఉంటాయో ట్రాఫిక్ 1 వే రూటా 2 రూట్ 2 రూట్ల ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో 20 రోజుల్లో ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం చూస్తే భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్ లో సరస్వతి విగ్రహం 20 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఇక్కడ పెడతారు. ఈ బట్టలు మార్చుకునేందుకు అలాగే త్రాగునీరు కోసము ఇక్కడ ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నారు. రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు పిల్లర్స్ వేసి. చూడొచ్చు మనం ఇంకా హాఫ్ లెవెలే ఇంకా పనులు అయితే కొనసాగుతున్నాయి. ఆ రూమ్ లో చూస్తే ఇంకా సగం వరకే ఇంకా ఉన్నాయి. ఇంకా పైన కప్పేయాల్సి ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇటు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా పుణ్య స్నానాలు ఆచరించడానికి ఇక్కడ వస్తుంటారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ కుంభమేళా తరహాలో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్పడం మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అసలు భక్తులను అడుగుదాం, ఏమంటున్నారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే పుష్కరాలు ఇప్పుడు మన మంతని కాళేశ్వరంలో జరగబోతుంది. ఎట్లా ఉండబోతుంది అంటే గోదావరిలో వాటర్ అయితే లేవు. ఆ సరస్వతి పుష్కరాలు కాబట్టి ఆ సరస్వతి నుండి వస్తున్న వాటర్ తప్ప మన తెలంగాణ నుండి వచ్చే గోదావరి అసలు వాటర్ ఎలాంటివి లేవు. ఫెసిలిటీస్ కూడా అంత బాగా ఏం లేవు. ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసినట్టున్నారు. సో ఈ 20 రోజుల్లో సమయానికి అందుతాయన్న నమ్మకం అయితే మాకు లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే దేనికోసం వచ్చారు, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారు? ఫాదర్ది సంవత్సరికం ఉంటే వచ్చాము. మామూలుగా పుష్కరాలు మన తెలంగాణలో తొలిసారిగా కాళేశ్వరంలో జరుగుతున్నాయి. ఇక్కడ పవిత్ర త్రివేణి సంగమం పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది? ఏర్పాట్లు చేస్తారు కానీ వాటర్ అయితే లేవు. ప్రాబ్లం అయితే అయ్యేలాగా ఉంది. మళ్ళీ ఇక్కడ నీడకు కానీ ఎండాకాలం కాబట్టి నీడకు ఎలాంటి వసతులు లేవు. అదొకటి చూసుకోవాల్సిందే కోరుచున్నాం. ఇప్పటికే జనం చాలానే వస్తుంది. ఇంకా పుష్కరాలకు మహాకుంభమేళం ఎలా అయిందో అలా అయితేనే ఆశిస్తున్నాము. దానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని
దేవస్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అన్ని సౌలతులు చేస్తేనే కదా జనం కూడా ఇబ్బందులు పడకుండా ఉంటారు, చూసుకుంటుంటారు కదా. అందుకే ఎండాకాలము మంచిగా అన్ని టెంట్లు అవి వేసి ప్రభుత్వం చాలా బాగా చేస్తే జనాలకు కూడా ఇబ్బంది ఉండదు, ఏముండదు, బాగుంటుంది. ఈ సరస్వతి పుష్కరాలు ఎందుకోసం నిర్వహిస్తారు, ఎట్లా జరుగుతుంది? ఇది సరస్వతి నది పుష్కరాలు పితృకార్యాల కోసం, తర్వాత పుణ్య స్నానాల కోసం, తర్వాత ఆచరిస్తున్న ప్రతి పౌరుడు హిందువులు అనేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ పుష్కర స్నానం చేసి దేవుడిని దర్శనం చేసుకొని కాళేశ్వరుని దర్శనం చేసుకొని పునీతులు అవుతారన్నమాట. పితృకార్యాలు చేయడం ఆనవాయితీగా మన హిందూ ధర్మంలో ఒక భాగం అన్నమాట. మొన్నటి కుంభమేళా జరిగింది కదా, అక్కడ కుంభమేళా జరిగినట్టే ఇక్కడ కూడా మరో కుంభమేళా అని చెప్పచ్చా? చిన్నగా చెప్పుకోవచ్చు. అంత బాగా జరగకపోయినా అంతకన్నా దానిలో సగభాగమైన జరుగుతుందని చెప్పబడుతుంది. ఆ ప్రభుత్వం కూడా అట్లా ఏర్పాట్లు కూడా చేస్తుంది అన్నమాట. అట్లా ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఈ ఛత్తీస్గఢ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఈ రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు. అందులో మనకన్నా ఎక్కువ ఆంధ్ర వాళ్ళకు ఈ పుష్కర స్నానాలు చాలా విశేషం అనమాట. వాళ్ళు ప్రతి చోట వెళుతుంటారు, చేసి స్నానం చేస్తున్నారు అందరూ. అందుకోసం ఇక్కడికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇద్దరు కూడా వచ్చింది అనమాట. పుష్కర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అనే ఒక నమ్మకం ఉంటుంది, ఎట్లా భావిస్తారు? ఈ పుష్కర స్నానం చేసేది ఉంటే ప్రతి వాళ్ళకు కూడా పూర్వజన్మ దోషాలు కానీ, మన గ్రహచారం మంచిగా లేకపోయినా కానీ, పెళ్ళిళ్ళు కాకపోయినా కానీ అయితే అని ఒక నమ్మకం. ఇది మొత్తంగా ఎక్కడా లేని సరస్వతి పుష్కరాలు మన కాళేశ్వరంలోనే జరుగుతాయి. త్రివేణి సంగమం మరో కుంభమేళాగా పిలిచే తెలంగాణలోగా ఇది కుంభమేళా అని కూడా చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. కుంభమేళా తరహాలో ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరగబోతున్నాయని చెప్పేసి ఇక్కడ ఆలయ అర్చకులు అయితే తెలుపుతున్న పరిస్థితి. మనతో పాటు కాళేశ్వర ఆలయ ఈవో గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకి పెద్ద ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? భక్తులకు సౌకర్యాలకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబోతుంది? సో మనకి కాళేశ్వరం క్షేత్రంలో త్రివేణి సంగమం అనేది ఉంటుంది. అంటే గోదావరి ప్రాణహితతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది. ఈ సరస్వతి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో భాగంగా వచ్చే నెల మే 15 నుండి 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. సో ఈ పుష్కరాలకి మా అంచనా ఏంటంటే 50 వేల నుంచి 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగింది. ఈ అంచనాతో మనం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. దానిలో భాగంగానే శ్రీత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి డిపార్ట్మెంట్కి కూడా కొన్ని వర్క్స్ అసైన్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ప్రభుత్వం ఫండ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫండ్తో పాటు మనకి కలెక్టర్ గారు ప్రతిరోజు రివ్యూ చేస్తూ వర్క్స్ని మానిటర్ చేయడం జరుగుతుంది. సో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే మామూలుగా రోజుకి 50,000 నుంచి 1,00,000 మంది వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఎట్లా? అవును, ఒక రోజుకి 50,000 నుంచి 1,00,000. ఎందుకంటే త్రివేణి సంగమం అనేది మనకు ఉత్తర భారతదేశంలో ప్రయాగ్రాజ్లో ఉంటుంది. సో గంగా, యమున, సరస్వతి. అదేవిధంగా సౌత్లో మనకు ఉన్నది ఒకే ఒక ప్లేసు కాళేశ్వరం, గోదావరి ప్రాణహిత, సరస్వతి. సో కాబట్టి ఈ మధ్య కాలంలో మనకు కుంభమేళా కూడా జరిగి ఉంది, అందరూ తెలిసి ఉంటుంది. సో కుంభమేళా కూడా మనకు అంచనాకు మించి చాలామంది భక్తులు రావడం జరిగింది. త్రివేణి సంగమంలో, పవిత్ర త్రివేణి సంగంలో స్నానం చేశారు. సో అదేవిధంగా మన కాళేశ్వరంలో కూడా త్రివేణి సంగమం ఉంది, ఇక్కడ కూడా. సో అదేవిధంగా భక్తులు వస్తారని కూడా మేము అంచనా వేసి 50,000 నుంచి 1,00,000 వరకు ప్రతిరోజు వస్తారని అంచనా వేసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా కుంభమేళాలో జరిగిన విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే కుంభమేళా ఎక్కడైతే మన తెలంగాణలోనే త్రివేణి సంగమంగా పిలువబడే ఇక్కడ కుంభమేళాను తరపించే విధంగా నిర్వహించబోతున్నారా? అవునండి. సో ప్రభుత్వం కూడా ఆ విధంగానే మనకు అంత భారీగా చేయాలని అంచనాతోనే చేస్తున్నాము. అందుకే మనకు విఐపి ఘాట్ ఏదైతే మనకు త్రివేణి సంగం 2 నదులు కలిసి 3 నదిగా ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలోనే కొత్తగా ఒక ఘాట్ను నిర్మించి దానికి సరస్వతి ఘాట్ అని కూడా నామకరణం చేయడం జరిగింది. సో అక్కడ కొత్తగా ఘాట్తో పాటు లైటింగ్ కావచ్చు, ఒక అమ్మవారి విగ్రహాన్ని కూడా 17 అడుగులతో సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని కూడా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాంతంలోనే మనకి ఒక టెంట్ సిటీ, సో మీరు ప్రయాగరాజ్లో చూసే ఉంటారు, టెంట్ సిటీ అనేది భక్తులకు ఎక్కువ మంది భక్తులు వస్తే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలంటే సో మన దేవాలయం రూమ్స్ సరిపోవని ఉద్దేశంతోనే ఒక టెంట్ సిటీ, సో ఒక 200 మంది పడకలతో ఉండే విధంగా కొన్ని విఐపి రూములు కూడా ఉండే విధంగా టెంట్ సిటీ ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా సరస్వతి పుష్కరాలు యాప్ అనేది కూడా ఒకటి మనం లాంచ్ చేయడం జరిగింది. అట్లా ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి. ఈ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ సో ఈ వన్స్ అది మనకు ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మనకి పుష్కరాలకి ఎట్లా రావాలి, ఎక్కడి నుంచి రావాలి, వస్తే ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది,
దొరుకుతుంది. సో మనకు పార్కింగ్ ఏరియాస్ ఎలా ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ కానీ, అన్నదానం కావచ్చు ఎక్కడ దొరుకుతుంది. సో ప్రతిదీ కూడా అందులో మనకు ఈవెన్ మనకు టెంపుల్లో జరిగే కార్యక్రమాలు కూడా, సో ప్రతిరోజు మనకి 12 రోజుల పాటు 12 యాగాలు కూడా మనం నిర్వహించడం జరుగుతుందండి. సో ఆ యాగాలు ఏ రోజు ఏ యాగం జరుగుతుంది, సో దర్శనం టైం, టెంపుల్కి వస్తే టెంపుల్ దర్శనం టైం గీయించి, సో ఘాట్లోకి ఎట్లా దారి ఎట్లా ఉంటుంది, పార్కింగ్ దారి ఎట్లా ఉంటుంది, సో వస్తే ట్రైన్ రూట్ ఎలా ఉంటుంది, బస్ రూట్ ఎలా ఉంటుంది, ఫ్లైట్ రూట్ ఎలా ఉంటుంది. సో ఇది ప్రతి అంశం కూడా అందులో మనం కవర్ చేయడం జరుగుతుందండి. సమ్మర్లో కొంచెం నీటి కొరత ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు గోదావరిలో కూడా ఇప్పుడు వాటర్ లెవెల్ ఉన్నా కూడా రానున్న మే నెలలో ఎండలు దంచుకొట్టే అవకాశం ఉన్నాయి, ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. దానికి సంబంధించిన నీటి శాతం ఏమన్నా పరిశీలించి ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నాయి? అది ప్రతి మీటింగ్లో కూడా, రివ్యూ మీటింగ్లో, మొన్న కూడా రివ్యూ మీటింగ్ మనకు సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, మళ్ళీ కమిషనర్ గారు రావడం జరిగింది కదా. ఆ టైంలో కూడా సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి సో లాస్ట్ ఒక 5 to 10 yearsలో మేలో ఎంత వాటర్ ఉంటుందో అనేది కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రకారంగా చూసుకున్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మనకు వచ్చి భక్తులు పుణ్యస్నానం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ మాత్రం మనకు అక్కడ ఘాట్లో ఉంటుంది. సో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది, దానికోసం అని చెప్పేసి టెంపుల్ చుట్టుపక్కల కూడా మనం ఈ పెండాల్స్ కూడా ఏర్పాటు చేస్తాం, తరకల పందిరి కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఘాట్ వద్ద కూడా ఘాట్ నుంచి కింది దిగడానికి ఘాట్లో మన ఇసుకలో ఎక్కడ నడుచుకుంటూ భక్తులు స్నానం చేయడానికి ఇబ్బంది లేకుండా కూడా పైన పందిలు, చలవ పందిలు వేయడం, కింద కాయిర్ మ్యాట్ అంటే కొబ్బరి పీచుతో ఒక మ్యాట్ వేస్తే భక్తులకు కాళ్ళు కాలకుండా ఉంటాయని కూడా ఈ రకంగా కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వెబ్సైట్లో కూడా ఒక పోర్టల్ యాప్ క్రియేట్ చేసి అందులో పూర్తి సమాచారం, రూమ్స్, టాయిలెట్స్, అక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ప్రతి సంబంధించిన సమాచారం అందులో ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు.